శ్రీ గురుభ్యో నమః. విద్యా దదాతి వినయం, వినయాతి యాతి పాత్రతం, పాత్రత్వం ధనం, ధనాత్ ధర్మం తత్సుఖం. అనగా విద్య వలన వినయం, వినయం వలన అర్హత, అర్హత వలన ధనం, ఆ ధనంతో ధర్మబద్ధంగా సుఖమయ జీవితాన్ని గడిపినప్పుడే చదువుకు సార్థకత ఏర్పడుతుందని పెద్దల ఆర్యోక్తి. ఇటువంటి ఉత్తమమైన విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఏకైక పాఠశాల మన డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్, గుంటూరు హాస్టల్ బ్రాంచ్. పాఠశాల ప్రారంభించి నేటికి 17 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, అలాగే 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలును పురస్కరించుకుని ఇక్కడకు విచ్చేసినటువంటి పెద్దలకు, అతిథులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మరియు అధ్యాపకేతర బృందానికి నమస్సుమాంజలులు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల శ్రేయస్సు కోరి వారి యొక్క గొప్ప విజయాలను నిర్దేశిస్తూ మన పాఠశాల చైర్మన్ అయినటువంటి డాక్టర్ కేకేఆర్ గారు ఈ పాఠశాలను 2009లో ప్రారంభించారని సంకల్పించగా, దాన్ని సాకారం చేస్తూ వారి తనయులు మన పాఠశాల డైరెక్టర్ శ్రీ అవినాష్ గారు 2009 జూన్ 29వ తేదీన వారి అమృత హస్తాలతో ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఎంతో మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ పాఠశాల వేదికగా నిలిచినందుకు గర్వపడుతున్నాము. జాతీయ స్థాయిలో నిర్వహించబడే ఐఐటి ఎగ్జామ్స్ లో మన పాఠశాల పూర్వ విద్యార్థులు ఇప్పటి వరకు 5, 14, 22, 28, 43, 90 వంటి 100 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించి మాకు లేదు సాటి, మాకు మేమే సరిసాటి అంటూ విజయ డంకాను మ్రోకించిన పాఠశాలే మన గుంటూరు కేకేఆర్ గౌతమ్. ఐఐటితో పాటు నీట్లోను, ఎంసెట్లోను అత్యుత్తమ ప్రతిభను మన పూర్వ విద్యార్థులు కనపరుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆల్ ఇండియా నీట్లో 25వ ర్యాంక్, ఏపీ ఎంసెట్ లో 4వ ర్యాంక్, తెలంగాణ ఎంసెట్ లో 3వ ర్యాంకు సాధించిన కె తరుణ్ కుమార్ రెడ్డి మన పాఠశాల పూర్వ విద్యార్థి. ఇంతటి అత్యుత్తమ ఫలితాలు రాబట్టడంలో మన పాఠశాల ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ సృష్టికర్త, మన పాఠశాల చైర్మన్ గారిని మనందరి కరతాళ ధ్వనులతో అభినందించవలసిన వారమై ఉన్నాము. ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ ను మన పాఠశాలలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో చక్కని నిర్వహణతో ఫ్యాక్ట్ హెచ్ఓడి శ్రీ రాంబాబు ఫిజిక్స్, శ్రీ బ్రహ్మారెడ్డి మ్యాథ్స్, శ్రీ అనిల్ కెమిస్ట్రీ గాళ్లకు, అలాగే వారి సహచర బృందానికి మా ప్రత్యేక అభినందనలు. ఇంతటి అద్భుత ఫలితాలను సాధించుటలో పాఠశాలకు వెన్నుముకగా నిలుస్తూ పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పాఠశాల జిఎం గౌరవ శ్రీ బివిఎస్ ప్రసాద్ గారికి పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదములు. గత సంవత్సరం నిర్వహించబడిన జేఈఈ మెయిన్స్ 2025లో మన పాఠశాల పూర్వ విద్యార్థి ఎన్ హేమంత్ అభిరామ్ 300కు గాను 285 గరిష్ట మార్కులు 99.98% తో ప్రపంచనం సృష్టించాడు. అలాగే తాపేష్ 231 99.83%, పి నిహారిక 229, ప్రేరణ 210 99.62% లాంటి అద్భుతమైన మార్కులు సాధించారని సగర్వంగా తెలియజేస్తున్నాము. జాతీయ స్థాయి పోటీ పరీక్షలే కాకుండా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లోనూ మన పాఠశాల విద్యార్థులు తగ్గేదేలే అంటూ గొప్ప విజయాలు సాధిస్తున్నారని చెప్పుటకు వారు సాధించిన ఫలితాలే నిదర్శనం. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన పాఠశాల విద్యార్థి బి కార్తిక్ గణేష్ రెడ్డి 600కు 595 గరిష్ట మార్కులు, జి మోహన్ రెడ్డి 592 మార్కులు, పి దీక్షిత 592 మార్కులు, ఎం ఓంకారేశ్వర్ 591 మార్కులు, పి శివసుప్రజ్ 590 వంటి అత్యుత్తమ మార్కులు సాధించారు. అలాగే 580కి పైబడి 12 మంది, 570కి పైబడి 36 మంది, 550కి పైబడి 82 మంది, అలాగే 500కు పైబడి 138 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించారు. ఇది పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల చూపించే ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. ఈ తరుణంలో మన పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ అందరినీ అభినందించవలసిన వారమై ఉన్నాము.
గౌతమ్ పాఠశాల గురువులారా, మీకిదే గౌరవ నీరాజనమిదిగో. అంకిత భావం మీ జీవితం, ఆదర్శమైన మీ సేవలు. గౌతమ్ పాఠశాల గురువులారా, మీకిదే మా గౌరవ నీరాజనం. తెలుగు భాషనుని సామాజిక శాస్త్రను దాకతేనియలే మీ పాఠములు. తెలివితేటల వెలుగులు చిందించే తేజోమయులు మీరే కదా. పసితరాల భవిత కోసం పరుగులిడే మీ త్యాగం ప్రతక్షణము మా హృదయాల పదిలంగా నిలిచిపోను. గౌతమ్ పాఠశాల గురువులారా, మీకిదే మా గౌరవ నీరాజనం. ప్రోకాముతో ఫలితాలను పొందించే ఫలదీక్షతో మీ బోధన వెలుకబలిన విద్యార్థుల వెన్నంటి వెలుగుబాత చూపించారు. కరుణతోటి కాపాడుతూ కన్న తల్లులై నిలిచి కలల సాధన చేయించే కల్పయోగి. గౌతమ్ పాఠశాల గురువులారా, మీకిదే మా గౌరవ నీరాజనం. ఈ సందర్భంలో మరో కీలకమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. 2020-21 సంవత్సరంలో కరోనా మహమ్మారి వలన విద్యా వ్యవస్థ ఎంత నిర్వీర్యమైందో మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన పాఠశాల పూర్వ విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో మన పాఠశాల ప్రస్థానాన్ని ఉత్తమంగానే నిలపడం జరిగింది. 2021-22 విద్యా సంవత్సరంలో మన పాఠశాల నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 93 మంది. వీరు 2022 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యతో పాటు జాతీయ స్థాయి పరీక్షలకు హాజరవ్వడం జరిగింది. ఈ బ్యాచ్ లో సిఓ సెక్షన్ విద్యార్థులు 24 మంది ఉంటే 3కి మెడిసిన్, 19 మందికి ఎన్ఐటి మరియు ఐఐటి లాంటి గొప్ప కళాశాలల్లో సీట్లు సాధించి అద్భుతమైన ఫలితాలను సాధించారు. కేవలం 2 విద్యార్థులు తప్ప మిగిలిన అందరూ అనగా 22 మంది కూడా ప్రతిష్టాత్మక కళాశాలల్లో సీట్లు సాధించి మన పాఠశాల ఘనతను మరోసారి చాటి చెప్పారు. వీరికి మా అభినందనలు. క్లుప్తంగా 2024లో రిలీజ్ అయిన జాతీయ స్థాయి ఫలితాల్లో మన పాఠశాల పూర్వ విద్యార్థులు సాధించిన ఘనత 6 మంది ఎంబీబీఎస్ సీట్లు, 16 మంది ఐఐటి, 13 మంది ఎన్ఐటి, మొత్తంగా 35 మంది విద్యార్థులు గొప్ప గొప్ప కళాశాలల్లో సీట్లు సాధించి మన పాఠశాల ఘనతను ఇనుమడింపచేశారు. అలాగే 2025 సంవత్సరం ఐఐటి, ఎన్ఐటి మరియు నీట్ పరీక్షా ఫలితాల్లో మన పాఠశాల పూర్వ విద్యార్థులు జాతీయ స్థాయిలోని మంచి మంచి కళాశాలల్లో సీట్లు సాధించారు. ఇంతటి గొప్ప మైలురాయిని చేరుటలో కృషి చేస్తున్న ఫ్యాక్ట్ అధ్యాపక బృందాన్ని మరోసారి అభినందిస్తున్నాము. మన పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ కు కొంతమంది విద్యార్థులు మన హ్యాపీ వ్యాలీ కళాశాలలో చేరుతారు. 2022-24 విద్యా సంవత్సరంలో మొత్తం మన పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు హ్యాపీ వ్యాలీలో అడ్మిషన్ తీసుకోగా ఇందులో 13 మందికి మంచి కళాశాలల్లో సీట్లు లభించాయి. ఇందులో 1 ఎంబీబీఎస్, 6 ఐఐటి, మరో 6 ఎన్ఐటి సీట్లు పొందడం జరిగింది. అలాగే 2025 సంవత్సరంలో ఎం సందీప్ ఎంబీబీఎస్ విజయనగరం మహారాజా కాలేజ్, ఎం సాయి హర్షిత్ రెడ్డి ఐఐటి భువనేశ్వర్, జి లక్ష్మణ్ ప్రదీప్ ఐఐటి ధన్బాద్, డి భవ్యహారతి ఐఐటి ధన్బాద్, పి నిహారిక ఐఐటి మెడ్రాస్, టి కొండ ఎన్ఐటి ఒడిశా, బి బద్రీనాథ్ ఐఐటి చిత్తూర్, పి హేమ ఐఐటి జబలపూర్,
వి కృషి ఐఐటి కేరళ వంటి అత్యున్నత కళాశాలల్లో సీట్లు సాధించారు. ఇంత గొప్ప ఫలితాలను సాధిస్తున్న మన పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరెన్నో ఘన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ KKR గౌతమ్, గుంటూరు హాస్టల్ బ్రాంచ్.